ఫ్రెండ్స్, మీ అపూర్వ వంటలకి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ అచ్చం తిరుమలలో లాంటి గుమ్మడికాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేసేద్దాం. ఏంటి గుమ్మడికాయ తిరగేసింది అనుకుంటున్నారా? బాగాలేదండి, పైన కొంచెం దెబ్బ తగిలిందని తీసుకున్నాను, అదంతా క్లీన్ చేశాను, మీకు సరిగ్గా కనపడదని తిరిగేశాను. దీనికి ఏంటి ప్రాసెస్, ఎలా చేసుకోవాలని చూపిస్తూ దాంట్లో వీటిల్లో వేసేయన్నీ వేస్తాను. మీకు బోర్ అనిపించదు, అలాగే తొందరగా అయిపోతుంది రెసిపీ. ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్లోకి టమాటాలు 4, 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవి స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఇట్లాగా చిదుముకోవటమే. ఒక్కొక్కటి టమాటా పచ్చిమిర్చి అన్నీ నేను మీకు స్మాష్ చేసినాక చూపిస్తాను. చూడండి, ఇలా నలుపుకొని పెట్టుకోవాలి. ఇలాగే నలపాలా, లేకపోతే టేస్ట్ రాదా అంటారేమో. రాదండి టేస్ట్ అయితే, ఇలా చేస్తేనే వస్తుంది. ఇంకా మీరు లేదు మేము నలపలేమంటే మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేస్తే అలా ఉండదు టేస్ట్ అయితే. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి పెట్టాను, పులుసు. ఆ పులుసు అంతా యాడ్ చేసేసేయండి. ఇంకా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. ఇలా గుమ్మడికాయని తొక్కతో సహా కట్ చేసుకున్నానండి. ఇది లేతగా ఉంది గుమ్మడికాయ, అందుకని నేను తొక్క తీయలేదు. చక్కగా కుక్ అయిపోయిద్ది, కుక్ అవ్వదన్న సమస్య లేదు. ఇప్పుడు దీంట్లో గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఏ కూరగాయలైనా దీనికి తోడు యాడ్ చేసుకోవచ్చు. నేను దీంతో మాత్రమే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి సాంబారు గుమ్మడికాయ వరకే యాడ్ చేశాను. ఇప్పుడు పప్పుచారుకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది పప్పుచారులో చాలా తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, అట్లాగా. దీంట్లో పప్పుచారు కన్సిస్టెన్సీ, అదేనండి గుమ్మడికాయ సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మీరు సాల్ట్, కారం ఈ స్టేజ్లో కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ లాక్ చేసేసుకుందాం. కుక్కర్ లాక్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిస్తే మనకు అన్నీ ఉడికిపోతాయి. వెజిటబుల్స్ ఏమేసినా ఇలాగే చక్కగా ఉడుకుతాయండి. గుమ్మడికాయ ఉడకదని ఏం లేదు, తొందరగానే కుక్ అయ్యిద్ది. కుక్కర్లో మాత్రం విజిల్ వచ్చినాక చూపిస్తాను మీకు. కుక్కర్ విజిల్ తీసి చూద్దాం. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా నేనైతే ముద్దపప్పు ముందే ఉడకపెట్టానండి. పప్పుచారు పెట్టేటప్పుడు సైడ్కి మనం కుక్కర్ పెట్టేసుకుంటే ఇది కూడా చక్కగా బాయిల్ అయిపోయిద్ది. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్న ముద్దపప్పుని దీంట్లో యాడ్ చేయండి. చూడండి, అలా ముద్దపప్పు యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు, మనకి పప్పుచారు రెడీ. ఇంకా పోపు వేసుకోవడమే. పప్పుచారు జస్ట్ అలా పొంగొస్తే చాలు మనకి. ఒక పొంగు రానివ్వటం అంటారు దాన్ని, ఇంకెక్కువ మరి ఉడకనివ్వకండి. ఇప్పుడు లాస్ట్లో సీక్రెట్ అండి. సేమ్ మీకు తిరుమలలో లాగే ఉంటుంది సాంబారు. ఈ సీక్రెట్ వేస్తే ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పలేదు, లాస్ట్లో చెప్తున్నారు అని అంటారేమో. ఇది లాస్ట్లోనే యాడ్ చేస్తాం, అందుకనే లాస్ట్లో చెప్తున్నాను. చూడండి, పచ్చి కొబ్బరి తురుము. ఇది వేశారంటే సాంబారు టేస్ట్ అటు ఇటుగా కాదండి, సూపర్గా ఉంటుంది. అన్నిటినీ అడ్జస్ట్ చేసేసేసి సూపర్ ఎమ్మీగా చేసేసేసి ఎక్సలెంట్ టేస్ట్తో ఉంటుంది. ఏదైనా ఎక్కువ తక్కువైనా కూడా ఈ కొబ్బరి వేయటం వల్ల కమ్మగా ఉంటుంది మనకి సాంబారు. గుమ్మడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారా కలర్ అనేది ఎలా మారిపోయిందో, ఉడికితే ఎలా వస్తుందో అలాగా. ఇంకా కొబ్బరి వేసినాక ఎక్కువసేపు కాయొద్దు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి విరిచినవి ఒక 5 వేసుకున్నాను. ఎండుమిర్చి వేగుతున్నప్పుడే పోపు గింజలు కూడా వేసేసేయండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం త్వరగా వేగిద్ది కదా, జీలకర్ర ఇప్పుడు యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పోపు అంతా బాగా వేగాలి. పోపులో కూడా సీక్రెట్ ఉందండో. ఈ పప్పుచారు అదేనండి గుమ్మడికాయ సాంబార్ టేస్ట్ రావడానికి
ఇవేమి సీక్రెట్ కాదు, మీరందరూ వేసేవే ఇవైతే. నేను ఒక సీక్రెట్ వేస్తాను, అది చూపిస్తాను. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, కొంచెం కరివేపాకు వేద్దాం. చూడండి, కరివేపాకు బాగా చిటపట అనే వరకు వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇంగు యాడ్ చేద్దాం. ఇంగు వేయకపోతే అసలు తిరుపతిలో లాగా సాంబార్ ఎందుకు ఉంటుందండి? టేస్ట్ ఎంతకాల కొబ్బరి వేసినా ఇంగువ పడాల్సిందే, అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే. ఇంకా సీక్రెట్ వచ్చేస్తుంది ఏంటంటే పసుపు. ఇది వేయండి, పప్పుచారు గుమగుమ 2 ఇళ్ళకి వెళ్ళిపోయిద్ది. మీ వీధి మొత్తం పాకిద్దన్నా కూడా మీరు నమ్మరండి, ఎందుకంటే నేను స్మెల్ క్యాప్చర్ చేసి మీకు పంపించలేను కదా. జస్ట్ వీడియో షూట్ చేయడం మాత్రమే షూట్ చేయగలను. టేస్ట్ ఎలా ఉంటుంది, స్మెల్ ఎలా ఉంటుంది అంటే మీరు నేను చెప్పిన టిప్స్ ప్రకారం ఈ సాంబారు రెడీ చేసుకొని ఈ పోపు వేసుకొని సాంబార్లో వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. పోపు అయితే రెడీ అయిపోయింది, ఇంకా వేసేసేయటమే. ఏమి గుమగుమ అండి. ఇవి కొంచెం తీసుకొని గిన్నెలో వేయండి. ఈ ట్రిక్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేసేయండి నాకు. ఇలా చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది. ఇలా రెడీ అయింది కదా, రెడీ అయినాక ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. జస్ట్ ఊరికే మిక్స్ చేసామంటే చేసాం, పైన నూనె అనేది లేకుండా మిక్స్ చేసుకోవటం. మిక్స్ చేసేసారా? ఇప్పుడు ఈ పోపు ఘాటు వల్ల దగ్గొచ్చిందండి, సారీ. ఇప్పుడు ఈ పోపు ఘాటు, స్మెల్, టెక్స్చరు అంతా పర్ఫెక్ట్గా ఉండాలంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టారంటే చక్కగా దానికే పట్టుకుంటుంది పప్పుచారుకి, లేకపోతే మీకు అంతా బయటికి వెళ్ళిపోయిద్ది. అంతే, మనకి తిరుమలలో లాంటి టేస్ట్ తోటి పప్పుచారు గుమ్మడికాయతో రెడీ. మీరు కూడా ఈ గుమ్మడికాయ సాంబార్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గ్యారంటీ మీరు చేసి పెట్టారంటే మీ ఇంటిల్లిపాది ఫిదా అనాల్సిందే. ఒక్కసారి మనకి ఆ వెంకటేశ్వర స్వామి గుర్తు రావాల్సిందే, అక్కడ సాంబార్ అన్నం గుర్తు రావాల్సిందేనండి. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడితేనే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. అలాగే మీరు ఎక్కడి నుంచి నా రెసిపీస్ చూస్తున్నారో చెప్పండి. నేనైతే ఏపీ నుంచి చూస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో, టేస్టియస్ట్ రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.